హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అల్లం పచ్చడి ఎలాగ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది దోశలతో అయితే చాలా బాగుంటుంది. ఒక 2 to 3 days దాకా నిల్వ ఉంటుంది. మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక చిన్న ముక్కలు ఒక 2 అల్లం ముక్కలు తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్లు శనగపప్పు, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అండ్ అల్లం ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. ఇంకా మనకి వేరుశనగ పలుకులు కూడా కావాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పల్లీలు వేసుకుంటున్నాను. వేరుశనగ పలుకులు ఇవి ఒక 2 to 3 స్పూన్స్ ఉంటాయి. మనకి అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కదా, అవి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మనం పల్లీలు యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అల్లం ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 6 to 7 అలా వేసుకున్నాను. మనం తీసుకున్న అల్లం బట్టి క్వాంటిటీ అనేవి కొంచెం చూసుకొని పెంచుకోవాలి. ఒకవేళ మీరు చిన్న అల్లం ముక్క తీసుకుంటే కొంచెం తగ్గించుకోండి, కొంచెం పెద్ద ముక్క తీసుకుంటే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారు కదా, అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దించే ముందు మనకి పులుపు ఎంత కావాలనుకుంటే అంత సైజు చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోని తీసుకొని వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి. నేను ఇక్కడ సాల్ట్ ముందు వేయలేదు కాబట్టి ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా బెల్లం మనం అల్లం ఎంత తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో బెల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం ఘాటుగా ఉంటుంది కదా, సో ఆ ఘాటుని బ్యాలెన్స్ చేయడానికి సేమ్ క్వాంటిటీ ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, వాటర్ వేసుకొని మనకి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకుంటే మనం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మన చట్నీలో వేసేసుకుంటే మనం అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.